new initiative to celebrate excellence and share best practices in AP Postal Circle. మీరు చూస్తున్నారు పోస్టల్ వాణి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రత్యేక వార్తా ఛానల్. మార్చి నెలలో జరిగిన ముఖ్యమైన వార్తా విశేషాలు, ఆర్థిక సంవత్సరంలో సాధించిన విజయాలు మీ ముందుకు తీసుకొచ్చింది పోస్టల్ వాణి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర కమ్యూనికేషన్స్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మార్చి 22వ తేదీన సత్తెనపల్లి ప్రధాన తపాలా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ తపాలా శాఖ పథకాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పోస్టల్ శాఖ బలోపేత కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి పథకాలు ఏవైనా ఉన్నాయి అంటే ప్రతి అట్టడుగు ఉన్నటువంటి నిరక్షరాస్యత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే ఆ పథకాలన్నీ చేరుతా ఉన్నాయి. Recognizing the importance of appreciating top performers and promoting best practices, the AP Postal Circle has adopted an innovative approach to boost service efficiency. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఉన్న అన్ని డివిజన్ల యొక్క పనితీరును అధ్యయనం చేయడానికి ముఖ్య పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ కె ప్రకాష్ గారు స్కోర్ కార్డ్ అనే భావనను తీసుకువచ్చారు. దీని ద్వారా డివిజన్ యొక్క పనితీరును మార్కులు కేటాయించడం ద్వారా డివిజన్స్ మధ్య పోటీతత్వాన్ని నెలకొల్పారు. The initiative not only acknowledges outstanding contributions, but also motivates underperforming staff to strive for excellence. To this end, a dedicated YouTube channel titled Postal Vani was launched, with its first news bulletin released on the 9th of July 2024. Garnering over 15,000 views from staff members, the inaugural episode set the tone for a series of informative and inspiring bulletins. With the strong support of the Chief Postmaster General, the channel has successfully released 10 episodes to date. Each episode showcases best practices and exemplary performances from across the circle. జీవిత ప్రయాణం సాఫీగా సాగిపోవాలంటే పొదుపు అనేది ఒక అలవాటుగా మారిపోవాలి. చిత్తూరు డివిజన్ సిబ్బంది పోస్టాఫీసు పొదుపు పథకాలపై చేస్తున్న ప్రచారం అందరినీ ఆలోచింపజేస్తుంది. And is widely shared on the social media handles of the Directorate and Honorable Minister of Communications, receiving commendable publicity. Monthly top performers are featured in upcoming bulletins, while updates and departmental efforts are regularly explained by the Honorable DPS, HQ, adding value and clarity. పోస్టల్ వాణిలో ఈ నెల నుండి మనం కొత్తగా డైరెక్టరేట్ ఆర్డర్స్ మరియు ఓఎమ్స్ మరియు సర్క్యులర్స్, అలాగే సిఓ నుండి సంబంధించిన కమ్యూనికేషన్ మరియు ఇతరత్ర ఇంపార్టెంట్ విషయాలన్నింటినీ కూడా మేము ఈ పోస్టల్ వాణి తరపున మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరి దృష్టికి తీసుకురావాలని మనము ఈ కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. Postal Vani continues to serve its core purpose, highlighting excellence, inspiring improvement, and fostering a culture of recognition and motivation within the department. మేము ఇంత బాగా బిజినెస్ చేయడానికి గల కారణం పోస్ట్ ఆఫీస్ మీద ఉన్న నమ్మకమే కాదు, మేము అందించే సర్వీస్ కూడా దీనికి ఒక గల కారణం. పోస్ట్ ఆఫీస్ ప్రోడక్ట్ గురించి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం. మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలతో పోలిస్తే పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ అనేది అధిక బోనస్ ఇవ్వడం. డ్యూటీ అవర్స్ తర్వాత కొంత సమయం కేటాయించడం ద్వారా పిఎల్ఐ బిజినెస్ ఎక్కువ చేయగలుగుతున్నాం.